తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? అనిల్ కుమార్. ఏం చేస్తారండి? నేను సివిల్ కాంట్రాక్టర్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? ఖచ్చితంగా మోడీ అవుతాడు. మోడీ అవుతారా? ఎందుకు మోడీ అవ్వాలంటారు? అంటే కొన్ని మంచి పనులు చేస్తున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, కొన్ని రిఫార్మేషన్స్ తీసుకొచ్చిన ఆయన. ఖచ్చితంగా ఆయనకే ఈసారి ఛాన్స్ అవుతుంది. ఇంకా కాంగ్రెస్ అంటే ఇంకా కొద్దిగా డౌటే. ఖచ్చితంగా మోడీ వస్తుంది. అంటే మోడీ పథకాలు బాగున్నాయా? బాగున్నాయి అంటే ఖచ్చితంగా బాగున్నాయి. ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం కదా, గత ఏళ్ళ నుంచి పథకాలు అయితే బాగున్నాయి. సెంట్రల్ అదే ఆయన తీసుకొచ్చిన కొత్త అంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇక స్పెసిఫిక్గా అయితే మనకు ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కారంటారా? అంటే ఆయన గ్రౌండ్ లెవెల్ ఏమైనా వర్క్ చేసి వచ్చేమో కానీ బయటకు అయితే కనపడతారు. పబ్లిసిటీ ఏం లేదు, పబ్లిక్ అంతా మోడీ హవా ఉంది. ఆయన ఖచ్చితంగా ఆయనే గెలుస్తుంది. అంటే ఆయన భారత్ జోడో యాత్ర తిరుగుతున్నారు కదా, చేస్తున్నాడు. అంటే వేరే స్టేట్లలో చూసుకుంటే ఒక 2-3 స్టేట్స్లో తప్ప ఇంకెక్కడ మనకు అంత కనపడతలేదు ఆయన హవా. ఇంకెక్కడ చూసినా ఆయనదే ఒక మోడీ అని ఒక మంత్రం అయిపోయింది. ఈసారి మాత్రం ఆయనే గెలుస్తాడు, ఇక పక్కా అది. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? అద్భుతం కదా. అంటే ఇంతవరకు ఎవరు చేయలేనిది ఆయన చేసి చూపించాడు. దేశ రక్షణ విషయానికి వస్తే ఎట్లా ఉంది సెక్యూరిటీ? దేశ రక్షణ విషయానికి అయితే సూపర్గా ఉంది. లేదు, చాలా తక్కువ అయిపోయినాయి, ఎక్కడ లేవు, బ్రహ్మాండంగా ఉంది. ఆయన రక్షణ పరంగా ఆయన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నాడు. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? ఆయన చెప్పిండు కదా, ఇంకా ఆయన చెప్పినట్టే వస్తాయి అనుకుంటున్నాను నేను. మీరు అంటే మీ అంచనా ఎంత అని? అదే ఏదో ఫిగర్ ఉంది కదా, 372 ఆ ఫిగర్ వస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు జమ్మూ కాశ్మీర్లో. ఎక్సలెంట్ అది కూడా. ఇక అంటే ఫ్యూచర్లో ఇక మనకు అంటే ఇక కాశ్మీర్ లాంటి దాన్నే విముక్తి చేసిందంటే ఇక ఖచ్చితంగా ఆయనే వస్తాడు. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? రావచ్చు. అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కదా, దీంట్లో రావచ్చు. టగ్ ఆఫ్ వార్ ఉండొచ్చు కాంగ్రెస్కి బీజేపీకి. బీఆర్ఎస్కి మరి? బీఆర్ఎస్ ఏమో మరి ఏం కనపడతలేదు. मेरा नाम अंबादास है। ओके। हाँ। कौन बनेगा पीएम फिर इंडिया में? मोदी सर, मोदी आएंगे 100%। वही मोदी करेंगे, वही मोदी। हाँ मोदी। हाँ। हाँ। राहुल गांधी नहीं आता? नहीं, मोदी आने का चांस है। हाँ। मोदी स्कीम्स अच्छा है, मोदी का स्टार्ट अच्छा है, मोदी के काम अच्छे हैं और 19 सीएम बनने वाले। और क्या क्या स्कीम्स अच्छा है ना मोदी आए जब से सब अच्छा है बोले। ओके। ये राम मंदिर कैसा है? राम मंदिर तो अच्छा बनाया उन्होंने बोले। 500 साल से घटना घटने के बाद भी मोदी सरकार अच्छा काम करे वो बोले राम मंदिर का। ओके। तुम देखना राम मंदिर में टीवी में? हाँ देखे। अच्छा रहना? हाँ अच्छा है बोले। वो बालराम विक्रम कैसे है? नहीं मोदी को देखे ज़्यादा बोले, मोदी को। और वो वहाँ का सीएम है ना, उनका नाम क्या है कि योगी। हाँ वो भी अच्छे है बोले। ओके। इंडिया सिक्योरिटी कैसे है? अच्छा है ना? बम ब्लास्ट नहीं रहना? नहीं कुछ नहीं। मोदी आए जब से अभी तक कुछ नहीं हो गया बोले, और आगे भी कुछ नहीं होता। और जो भी है मोदी की गारंटी है 100%। ठीक। ओके। इस इलेक्शन बारे में कितना सीट आता मोदी को कितना सीट आता? उतना आइडिया नहीं। 400, 360, 370? नहीं, ज़्यादा तो उनका जाता है बोले। 100% ज़्यादा तो वोट उनका। तो राहुल गांधी पीएम नहीं रहना ना? नहीं आते। नहीं होते बोले। मोदी की गारंटी देखो मेरे को तो। मोदी की गारंटी? हाँ। मोदी स्कीम्स अच्छा लड़ना? हाँ अच्छा है बोले।